38,224 ఈ మనం చెప్పుకున్నాం కదా, ఈ 63,410 ఫ్లాట్లు ఎట్లా ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారికి వారి కుటుంబానికి వాస్తు చెప్పేటువంటి ఒక సిద్ధాంతి దగ్గరికి పోయాడు. లేదు సార్, నేనేం అబద్ధాలు చెప్పట్లేదు, నిజమే చెప్తున్నా. ఆ సిద్ధాంతి పేరు ఎన్ వీర రాఘవ. ఆయన సిద్ధాంతి పేరు. వాస్తు చూస్తుంటాడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి. ఈ ఎన్ వీర రాఘవ గారికి నెలకి ₹1,00,000 గౌరవ వేతనం ఇస్తూ ఈయన్ని వాస్తు కన్సల్టెంట్ గా సిఆర్డిఏ వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు వాస్తు సిద్ధాంతి గారు ఏం చేశారో చెప్తాయనండి. కృష్ణయ్యపాలెం RS నెంబర్లో వాగుల్ని నివాస స్థలాలుగా ఫ్లాట్లు ఇచ్చారు. ఇది కృష్ణయ్యపాలెం RS నెంబర్ 60, 120, 122, 123. మామూలు సిద్ధాంత సార్ చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతి. తరువాత కృష్ణయ్యపాలెం RS నెంబర్ 60, 120, 122లో కొండవీటి వాగుని వాణిజ్య స్థలాలుగా అదే సిద్ధాంతి చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతి ఇచ్చారు. తరువాత తుళ్ళూరు RS నెంబర్ 80లో 172 ఎకరాల చెరువుని నివాస స్థలాలుగా సిద్ధాంతి మళ్ళీ ఇచ్చాడు ఫ్లాట్లు. ఆ తర్వాత నవలూరు RS నెంబర్ 584లో వాగుని మాయం చేసి వాణిజ్య స్థలాలుగా మళ్ళీ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతి ఎంత పవర్ఫుల్ అంటే, వాగులు వంకలు నదులు కాదు, ఈసారి శ్మశానాలు. మందాడంలో RS నెంబర్ 296లో శ్మశానాల్లో రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చాడు మన సిద్ధాంతి. మామూలు సిద్ధాంతే. చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం అంటే చూడండి సార్, శ్మశానాల్లో కూడా ఇచ్చారు. ఈ రైతులు తమకు వాస్తు ప్రకారం శ్మశానాల్లో ఇల్లు కట్టుకోకూడదు. వాగులు వంకలు వాస్తు ప్రకారం అయితే శ్మశానాల్లో ఇల్లు కట్టకూడదు. చంద్రబాబు చట్టం ప్రకారం అయితే చెరువుల్లో వాగుల్లో కట్టకూడదు. చట్టము ఒప్పుకోదు, వాస్తువు ఒప్పుకోదు. సార్ చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతి ఎన్ వీర రాఘవ గారు నెలకు ₹1,00,000 గౌరవ వేతనం తీసుకుంటూ ఆయన ఇచ్చినటువంటి పద్ధతులు నేను చెప్తున్నా. లేదు నువ్వు వ్యతిరేకిస్తే నీ మీద ఒక కేసు, నా మీద ఒక కేసు, ప్రొఫెసర్ గారి మీద ఒక కేసు పెడతారు. మరి నేను ఇది రికార్డుగా చెప్తా ఉన్నా. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాదయా నువ్వు చేసింది తప్పయా అని ఎవరైనా ఉంటే చెప్పండి.